ఒక రోజున ఒక కాకికి మాంసం ముక్క దొరికింది. అది ఎగిరి వెళ్ళి ఒక చెట్టు పైన కూర్చుని హాయిగా తింటుంది. ఒక నక్క అటువైపు నుండి వెళ్ళి కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కను చూసింది. ఈరోజు పొద్దుట నుండి తినడానికి ఏమీ లేదు. ఇంటి దగ్గర ఉన్న మాంసం ముక్కను సంపాదించి ఈరోజు ఎలా అయినా పూట గడుపుకోవాలని నక్క అనుకుంది. చెట్టు దగ్గరకు వెళ్ళి కాకితో నక్క మాట్లాడడం మొదలుపెట్టింది. కాకి బావా, ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. కానీ కాకి నక్కకు ఏమీ బదులు సమాధానం చెప్పలేదు. నోటిలో ఉన్న మాంసం ముక్కతో ఎలా సమాధానం చెప్పడం అని కాకి ఊరు. కానీ నక్క మాట్లాడుతూనే ఉంది. ఎక్కడికి వెళ్ళొచ్చావు కాకి బావా, ఈరోజు చాలా చలాకీగా ఉన్నావు. నేను నోరు తెరిచి మాట్లాడితే నా నోటిలో ఉన్న మాంసం ముక్క కింద పడిపోతుంది. అమ్మ బాబోయ్ అని అనుకుంది కాకి. మరలా నక్క మాట్లాడుతూనే ఉంది. చక్కటి చలికాలం వెళ్ళిపోతుంది, వేసవి కాలం వచ్చేస్తుంది. నువ్వు పాట పాడితే వినాలని ఉంది కాకి బావా. ఇంకెవ్వరికి నీ అంత చక్కటి గొంతు లేదు కాకి బావా. నక్క పొగడికి కాకి బాగా పొంగిపోయి పాడకుండా ఉంటే నక్క బామ్మర్తి బాగా ఫీల్ అవుతాడు అనుకుంది. నీకోసం ఒక పాట పాడతాను నక్క బామ్మర్ది అని కాకి నోరు తెరిచి కా అంది. వెంటనే కాకి నోట్లో ఉన్న మాంసం ముక్క నేల మీద పడిపోయింది. ఇంకేం కావాల్సిన మాంసం ముక్క నక్కకు దొరికింది. సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.